సాయినాథాయ నమః. పరంధాముడే పర్తి సాయి అనే సంచికలో భాగంగా మనము స్వామివారి భక్తుల విశ్వాసాలు అనుభవాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. స్వామి యొక్క దివ్యత్వాన్ని నిరూపించే మరి యొక్క సంఘటన, ఝాన్సీ పట్టణానికి చెందిన ధ్రువ సహాని అనే యువకుడు స్వామివారి విశ్వవిద్యాలయంలో 3వ సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉండేవాడు. చిన్నతనం నుండి భజనలు, భక్తి పాటలు నేర్చుకుని బాగా పాడేవాడు. దేశభక్తి గేయాలను కూడా ఆలపించేవాడు. ఆటల్లో కూడా ప్రముఖంగా రాణించేవాడు. విద్యార్థులందరికీ అతడు ఒక ఆదర్శ యువకుడిగా ఉండేవాడు. ఇన్ని వ్యాపకాలు ఉన్న ఏకాంతానికి, ఆత్మ వివేచనానికి ఇష్టపడేవాడు. ఎప్పుడూ పారలౌకిక ధ్యానంలో ఉండేవాడు. తమలో లీనం చేసుకోమని స్వామికి తరచూ ఉత్తరాలు రాసేవాడు. సదా పరలోకం గురించి ఆలోచిస్తూ ముజే ఆప్ని చరణ్ మేలేలో రామ్ అని నిరంతరం పాడేవాడు. జూన్ 15, 2000 సంవత్సరం గురువారం సాయంకాలం విద్యార్థులందరూ మామూలుగా స్వామి దర్శనానికి వెళ్ళారు. దర్శన సమయంలో స్వామి, ఈరోజు హాస్టల్లో ఎంతమంది చనిపోయారో అని ప్రశ్నించాడు. మొదట స్వామి ఏమి అడుగుతున్నారు ఎవరికి అర్థం కాలే. స్వామి మళ్ళీ రెట్టించి ఎంతమంది చనిపోయారని అడిగారు. విద్యార్థులు ఎవరూ చనిపోలేదు స్వామి అని జవాబు చెప్తారు. ఆహా అంటూ స్వామి వెళ్ళిపోయారు. ఆ సాయంకాలం అంతా ఈ ధ్రువ సహాని ముజే ఆప్ని చరణ్ మేలేలో రామ్ అంటూ మరణం చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు మాత్రం మరీ విపరీతంగా ఆ మంత్రాన్ని జపిస్తున్నాడు. స్వామి వెళ్ళగానే భజన మొదలైంది. జోరున వర్షం కూడా మొదలైంది. భజన తారాస్థాయికి చేరేలోగానే వాన విపరీతమై ఎన్నడూ లేనంతగా వర్షము కుంభవృష్టిగా కురుస్తున్నది. అతి పెద్ద భజన హాలు కుల్వంతరాయి. హాల్ పైనుంచి నీరు కూడా పడసాగింది. ఆ రోజు ఎన్నడూ లేనంతగా వర్షం పడడం వల్ల కొద్దిసేపట్లో భజన హాలు మొత్తం నయాగరా ఫాల్స్ని తలపించేలా హాలు మొత్తము నీటితో నిండిపోయింది. పెద్దలు, పిన్నలు ఆశ్చర్యంతో అక్కడే ఉండిపోయారు. వర్షం వల్ల విద్యార్థులు భజన హాల్ నుంచి కదలలేదు. కానీ ధ్రువ సహాని ఒక్కడే ఆ వర్షంలో తడుస్తూ ముజే ఆప్ని చరణ్ మేలేలో రామ్ అంటూ పాడుకుంటూ హాస్టల్కు బయలుదేరాడు. పక్కన మరొక విద్యార్థి గొడుగులో వస్తూ సహానీని గొడుగులోనికి రమ్మంటే బయట వానలోనే బాగుంది అంటూ తడుస్తూ నడుస్తున్నాడు. దగ్గరలోనే ఉన్న చిత్రావతి నది పొంగి రోడ్డు మీద ప్రవహిస్తున్నది. సహాని నడుస్తూనే ఉన్నాడు. ఆ నీళ్లలో అతని కాలి చెప్పు కొట్టుకుపోయింది. చెప్పు రోడ్డు ప్రక్కనే ఉన్న కాలువలోకి వెళ్ళింది. అతను వంగి చెప్పు తీసుకోబోయాడు. ముందుకు ఒరిగాడు. పట్టు తప్పింది. పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాన్ని పట్టుకున్నాడు. వెంటనే హై వోల్టేజ్ కరెంటు లీక్ కావడంతో కరెంటు షాక్ తగిలి ఎగిరి అంత దూరాన పడ్డాడు. పక్కనే నడుస్తున్న విద్యార్థి సహాని నీళ్లలోకి తలమునకలు కావడం చూసి పరుగున వెళ్ళి తన కాళ్ళు పట్టుకున్నాడు. అతను కూడా కరెంటు షాక్ తగిలి దూరంగా పడ్డాడు. లేవలేకపోయాడు. ఇంతలోకే మరికొందరు విద్యార్థులు అటుగా వస్తూ పరిస్థితి అర్థం చేసుకుని ప్లాస్టిక్ చేపలతో ఇద్దరిని బయటకు లాగారు. అప్పటికే ధ్రువ సహాని నారాయణుడిలో లీనమయ్యాడు. ఈ వార్త క్షణాల్లో మందిరానికి చేరింది. ఇంకా వర్షం పడుతూనే ఉంది. విద్యార్థులందరినీ మందిరం నుండి బయటకు రాకుండా కట్టడి చేశారు. మర్నాడు ఉదయం స్వామి దర్శన సమయంలో క్రితం రోజు తాము ఎంతమంది చనిపోయారని అడిగామని, నిజానికి ఆ రోజు కరెంటు షాక్ వలన చాలామంది విద్యార్థులు మరణించవలసిన ప్రమాదం ఉందని, కానీ జలపాతం సృష్టించి పిల్లలందరినీ మందిరం నుండి కదలకుండా చేశానంటూ ఇంకా ధ్రువ సహాని గురించి చెప్తూ ఆ చిన్న ప్రాణాన్ని మోక్షం కోసం బాధ పెట్టడం ఇష్టం లేక తమలో ఐక్యం చేసుకున్నామని, ఆ జీవికి జన్మ లేదని తెలిపారు. ఆ విధంగా స్వామి తాము భక్తి ముక్తి ప్రదాయి అనే మాటను నిలబెట్టుకున్నారు. జంతువులన్నీ ఒకే ఆకారం కలిగి ఉండవు. గుర్రము, గాడిద, సింహము, పులి, పిల్లి ఇలా రకరకాల రూపాలు కలిగి ఉంటాయి. మనుషులు మాత్రము ఒకే రూపంలో ఉంటారు. జంతువులకు పుట్టుకతో వచ్చే గుణాలు మరణించే వరకు మారవు. కానీ మానవుని విచక్షణ జ్ఞానాన్ని, స్వభావాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అందుకే మానవులంతా ఒకటే అని అంటారు. అయితే ఎవరి మనసు మాత్రం వారిదే. బాల్యంలో మోక్షాసక్తి కలగడం అనేది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి సిద్ధిస్తుంది. దానిని బట్టే వారి ప్రవృత్తి నియమావళి ఏర్పరచుకోవడం జరుగుతుంది. పైన ఇప్పుడు చెప్పుకున్న 2 సంఘటనలో ఆ ఇరువురికి బాల్యం నుండే మోక్షాపేక్ష కలగడము అది పూర్వజన్మ సుకృతం. అందుకే ఇహలోకంలో తరించాలంటే దైవనామాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి అంటారు స్వామి. మంజుల సంగతి ధ్రువ సహాని.
జీవితకాల స్మరణ, అంత్యకాల ఆదరణ కొరకే. నామ మహిమను ఆంజనేయ స్వామి ద్వారా తెలుసుకోవచ్చు. నామస్మరణ ద్వారా ఆయన ఎన్ని విజయాలు సాధించారో మనకు ఎరుకే. మనము నామ మహిమ గురించి ఆంజనేయ స్వామి కథ తెలుసుకున్నాము. హరి ఓం తత్సత్.